నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గత నెల సంక్రాంతికి డాకు మహారాజుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. జనవరి 12న విడుదలైన ఈ మూవీ బాలకృష్ణ కెరీర్లోనే మరో బ్లాక్ బస్టర్గా నిలిచింది. 100 కోట్ల క్లబ్లో కూడా చేరి సిల్వర్ స్క్రీన్ వద్ద బాలయ్య కటౌట్కి ఉన్న స్టామినాని మరోసారి చాటి చెప్పింది. ముఖ్యంగా పలు షేడ్స్లో బాలయ్య ప్రదర్శించిన నటనకి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు. ఫిబ్రవరి 21 నుంచి ఓటీటీ వేదికగా నెట్ఫ్లిక్స్లో డాకు మహారాజ్ స్ట్రీమింగ్ అవుతూ వస్తోంది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న డాకు మహారాజ్ మొత్తం 18 దేశాల్లో వ్యూవర్స్ పరంగా నంబర్ 1 ప్లేస్లో నిలిచినట్టుగా తెలుస్తోంది. దీంతో కేవలం 2 రోజులకే ఇంతవరకు ఏ భారతీయ చిత్రానికి దక్కని ఆదరణ డాకు మహారాజ్ సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. బాలయ్య నట విశ్వరూపానికి ఆయా భాషలకి చెందిన ప్రేక్షకులు మెస్మరైజ్ అవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. సంగీత దర్శకుడు తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్, చూపు పక్కకి తిప్పుకోకుండా చేస్తున్న విజువల్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, బాలయ్య చేసిన హార్స్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం మలయాళంలో అయితే పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఇప్పుడైనా థియేటర్లో రిలీజ్ చేయండి అని సోషల్ మీడియా వేదికగా కమెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి మలయాళ ప్రేక్షకులు డాకు మహారాజ్ని ఎంతగా ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు. నిజానికి డాకు మహారాజ్ రిలీజ్ టైంలో మలయాళ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా చాలా ట్రోల్స్ చేశారు. అలాంటిది డాకు మహారాజ్ ఓటీటీలో అడుగుపెట్టగానే బాలయ్య నట విశ్వరూపానికి మలయాళీలు సలాం కొడుతున్నారు. బాలయ్యకి మలయాళంలో ఇప్పుడు భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. డాకు మహారాజ్ని హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా బాబీ దర్శకత్వం వహించాడు. శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్, చాందిని చౌదరి, షెయిన్ ట్యామ్ చాకో, సచిన్ క్యాడర్, విటి గణేష్, వేదా అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. డాకు మహారాజ్ ఓటీటీ రికార్డ్ అయితే ఇప్పుడు నేషనల్ వైడ్ డిబేట్ అయింది.